శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 20వ అధ్యాయము. కార్తీక మాసంలో 20వ రోజు చెయ్యవలసిన విధులు. 20వ రోజు బహుళ పంచమి. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, నాగేంద్రుణ్ణి దర్శించాలి. పాలను మాత్రమే త్రాగాలి. చీమలకు పంచదార, సునకమునకు అన్నం పెట్టాలి. శక్తి కొలది బంగారం, భూదానం, గోదానం చెయ్యాలి. సంతానాభివృద్ధి, గర్భదోష నివారణ జరుగుతుంది. 20వ రోజు చెయ్యవలసిన పారాయణము. పురంజయుని వృత్తాంతము. వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహత్యం విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నాడు: గురువర్య, కార్తీక మాస మహత్యమును ఎంత విన్నను ఇంకను వినవలయుననే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ ఏవైనా విశేషములు కలవా అనే సందేహము కూడా కలుగుచున్నది. మరికొన్ని విశేషములు చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయుము అని ప్రార్థించాడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి, అత్రిమునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి కలదు. దానిని చెప్తాను విను అని ఆ కథ చెప్పసాగాడు. రాజా, పూర్వము ఒకనాడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూచి, ఓ మునీంద్ర, నీవు విష్ణువు అంశయందు పుట్టినవాడవు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రము తెలియును కనుక దానిని నాకు వివరించవలసినది అని కోరాడు. అంతటా అత్రి మహాముని మందహాసంతో, ఓ ఋషిపుంగవ, నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదములతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద మరొకటి లేదు. అదే విధంగా శ్రీమన్నారాయణు కంటే వేరే దైవం లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదిలో స్నానము చేసి శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలిగే ఫలితము ఎంతో గొప్పది. ఇందుకు ఓ కథ చెప్తాను విను. త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేయుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి న్యాయయుగ రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. కొంతకాలం తరువాత శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు. సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా గర్వం పెరిగింది. ఆ విధంగా పురంజయుడు కన్ను మిన్ను గానక అవివేకి అయి సత్యం ధర్మం విడనాడాడు. పురంజయుడు రాజ్యాధికార గర్వము చేతను దుష్టబుద్ధి గలవాడై దేవబ్రాహ్మణ మాన్యములను ఆక్రమించి పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు. ఇలా కొంతకాలం జరిగినది. అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించింది. ఆ విషయం గ్రహించి అతని దౌష్ట్యములు 4 దిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, కొంకణ, సామంతరాజులు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని పెద్ద సైన్యముతో రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమునకు ముట్టడించి నలువైపులా నగరమును యుద్ధము ప్రకటించారు. దిగ్బంధము చేసి అయోధ్య నగరమును విషయం చారుల వలన ముట్టడించిన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై భయపడక శాస్త్ర సమన్వితమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పూరికొల్పి యుద్ధభేరి మ్రోగించి సింహనాదము చేస్తూ శత్రు సైన్యములపై దూకాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20వ 20వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.